సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు, అందులో కొత్త కొత్త ఆవిష్కరణలు, మన డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, వాటి ఫలాలు, వీటికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ప్రతి వారం మీతో పంచుకునేటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 77వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగినటువంటి కీలకమైనటువంటి రక్షణ రంగ పరిణామాలపై విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాము. ముందుగా ప్రేక్షకులకి ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం జాతీయవాద జర్నలిజం అనే నేషనలిస్ట్ హబ్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నం ఎప్పటికప్పుడు ప్రతిసారి మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము. సో ఎందుకంటే నేషనలిస్ట్ హబ్ ఛానల్ కి సంబంధించినటువంటి వ్యూవర్స్ డెడికేటెడ్ గా ఈ వీడియోల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మేము ప్రతి వారం విశేషమైనటువంటి సమాచారాన్ని మీకు అందించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మీ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మాకు కావాలి. సో ప్లీజ్ ఈ వీడియోలో కనబడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీరు యూపీఐ పేమెంట్స్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అండ్ అంతేకాదు ఈ వీడియోని ఎక్కువ మందికి చూపించే ప్రయత్నం కూడా చేయండి. ఇక ఈ వారం మన క్షాత్రంలో మొదటి అంశము ఆమ్కాకి సంబంధించి మనం ప్రతి వారం మాట్లాడుతూనే ఉన్నాం, ముఖ్యంగా క్షాత్రంలో మాట్లాడుతూనే ఉంటాము. అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి సంబంధించి భారత ప్రభుత్వం విశేషంగా ఒక టీమ్స్ ని పెట్టి మనం తయారు చేస్తున్నాము. సో 5th జనరేషన్ ఫైటర్ జెట్ ని తయారు చేయడానికి మనం ఆత్మనిర్భరతని చాటుకునే విధంగా మనం ప్రయత్నం కొనసాగుతోంది. ఇందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. బట్ ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కాకుండా పూర్తి ప్రైవేట్ ప్లేయర్స్ తో ఈ ఆమ్కా ప్రాజెక్ట్ ముందుకు సాగబోతుంది అని తెలుస్తోంది. ఇందులో షార్ట్ లిస్ట్ చేసినటువంటి కాన్సార్టియా చూస్తే టాటా కంపెనీ, అదేవిధంగా ఎల్ఎన్టీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అదేవిధంగా భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీలతోటి ఈ ఆమ్కా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళబోతోంది. సార్, యాక్చువల్లీ హెచ్ఏఎల్ ని ఈ ఆమ్కా ప్రాజెక్ట్ నుంచి పక్కకు జరపడం అనంటే వాళ్ళ మీద విపరీతమైన భారం ఉండడంతో వాళ్ళని పక్కకు జరిపారా, లేకపోతే ప్రైవేట్ ప్లేయర్స్ ద్వారా ఈ ఆమ్కా ప్రాజెక్ట్ ని తీసుకెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్లీ ఇది ఒక వివాదంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇది పారదర్శకంగా జరిగింది కాబట్టి వివాదం సృష్టించాలి అనుకున్నటువంటి వాళ్ళని మనం ఆపలేము. ఎందుకంటే భారతదేశ పురోగతి ఏదో విధంగా కుంటుపడాలి అనుకునేటువంటి శక్తులు మన దేశంలో కోకొల్లలకు ఉన్నాయి. వాళ్ళు ఏదో విధంగా దీన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు, దీన్ని ఏదో విధంగా మసిపూసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు. కానీ ఇది చాలా డీప్ గా అందరూ చర్చించి దీన్ని టెక్నికల్ గా ఎవాల్యుయేట్ చేసి రాబోయే రోజుల్లో మన సెక్యూరిటీ పారామీటర్స్ ఎలా ఉండాలి, మన ఆత్మనిర్భరత ఏ దిశగా వెళ్ళాలి, ఇవన్నీ కూడాను చాలా ఒక హైలీ ఎంపవర్డ్ ప్యానెల్ దీని గురించి చర్చించి ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని మనం అంత సునాయాసంగా ఏదో ఏకపక్షంగా తీసుకున్నారనో లేదా పారదర్శకంగా తీసుకోలేదనో ఇటువంటి మనం జడ్జిమెంట్ రావడానికి వీల్లేదు. ఇది దీంట్లో చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే ఇందాక నువ్వు చెప్పినట్టు బహుశా హెచ్ఏఎల్ చాలా విపరీతంగా స్ట్రెస్ లో ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ చాలా ఎక్సెస్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న టీమ్ స్ట్రెస్ తీసుకోలేకుండా ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ మనం చూస్తే కనుక ప్రతి ప్రాజెక్ట్ కూడాను డిలే అయిపోయింది. మనం తేజస్ MK1A ఇప్పటి వరకు మనకు ఏమి రావట్లేదు. జీఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జీఈ ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీళ్ళ దగ్గర కూడా ఫ్రేమ్స్ తయారు చేయడం కావచ్చు, వీళ్ళ దగ్గర ఇతరత్ర అసెంబ్లీస్ కావచ్చు, ఇవన్నీ కూడా డిలే అవుతున్నాయి. అలాగే మన టర్న్ అరౌండ్ టైం అంటారు, మనకు సుకాయిల్ కానీ MiG-29లు కానీ ఇవి కానీ అవి రిపేర్లకు వెళ్తే కూడా రిపేర్ నుంచి బయటికి రావడానికి నార్మల్ గా ప్రపంచంలో ఏ ప్రోటోకాల్స్ ఉంటాయి అంతకంటే చాలా డిలే చేస్తున్నారు వీళ్ళు. సరే, గత 10 ఏళ్లుగా బాగా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరిగినాయి. కానీ జనరల్ గా మనం చూస్తే కనుక ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మనం చూసాం, యూనియన్స్ అని వాళ్ళు పలానా టైం వెళ్ళిపోతారు, తర్వాత ఓవర్ టైంలు అడుగుతారు, ఇటువంటివన్నీ చాలా గతంలో చాలా స్లగ్గిష్ గా ఉండేది. అయినా కానీ భారత ప్రభుత్వం దాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళింది. అలాగే తేజస్ MK1A కావచ్చు, MK2 కావచ్చు, ఇవన్నీ కూడా హెచ్ఏఎల్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు దాని యొక్క లిమిట్ ఏంటో అర్థమైపోయింది ప్రభుత్వానికి. ఇంతకంటే ఎక్కువ వీళ్ళు చేయలేరు. నెక్స్ట్ టెక్నాలజీకి రావాలంటే కనుక ఇంకా చాలా ఎఫిషియన్సీ రావాలి మనకని అర్థం చేసుకొని
వీళ్ళని పక్కన పెట్టేశారు ప్రస్తుతానికి. మిగతా ప్రైవేట్ కన్సార్టియమ్స్ ఏవైతే వచ్చినాయో వాటందరికి కూడాను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. ఎస్పెషలీ మనం చూస్తే కనుక టాటాస్ని, తర్వాత మనం LNTని, తర్వాత మనకు భారత్ ఫోర్జు, BEL ఇటువంటి కాంబినేషన్స్ వీటిని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళలో ఎవరికి ఇవ్వాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి HAL మాత్రం తీసేశారు. వీళ్ళు ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశారు. మళ్ళీ టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. వీళ్ళ ఫండింగ్ కెపాసిటీ ఏంటి తెలుస్తుంది. వీళ్ళ పార్ట్నర్స్ ఎవరు ఉండబోతున్నారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలాగే మనకు వీళ్ళ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలరు, వీళ్ళ కమిట్మెంట్స్ ఏంటి, సప్లై చైన్ వీళ్ళకి అర్థం ఉందా, అవగాహన ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఫైనల్ గా దాని ఆధారంగా వాళ్ళు వీళ్ళకి ఇవ్వబోతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు అమెరికాలో చూస్తే కనుక లాక్హీడ్ మార్టిన్ కానీ, మనకు హనీవెల్ కానీ, మనకు రేథియాన్ కానీ, ఇటువంటివి ప్రైవేట్ రంగ సంస్థల్లో $multi-trillion కంపెనీస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాళ్లే దాన్ని నడిపిస్తున్నారు. మనకు HAL యొక్క లిమిట్స్ అర్థమైపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం కూడా అటువంటి ఒక పెద్ద శక్తిని తయారు చేయవలసిన ఆవశ్యకత మనకున్నది. రాబోయే దశకాలలో 20-30 years లో మనం ఒక పెద్ద ప్లేయర్ కాబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఒక్క పబ్లిక్ రంగ సంస్థ మీద ఆధారపడి మనం చేయలేం. కాబట్టి ఇటువంటివి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సరే, HALకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ DRDO 6th generation ఫైటర్ జెట్ మీద కూడా వాళ్ళు ఆల్రెడీ మనకు టెస్ట్స్ అవన్నీ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు, ప్రోటోకాల్స్. సో 5th generation AMCA బహుశా వాళ్ళ HAL దక్కలేదు, కానీ 6th generation వాళ్ళు మళ్ళీ బిడ్ చేయొచ్చు. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. వీళ్ళు ఇంతవరకు తేజస్ MK1A, తర్వాత తేజస్ MK2 ఇవి ఎంత సక్సెస్ఫుల్ గా వీళ్ళు మన ఫోర్సెస్ కి ఇస్తారో దాని ఆధారంగా తర్వాత అవకాశాలు ఉంటే HAL కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి AMCA మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం కింద నేను భావిస్తాను. ఎందుకంటే మనకు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఎఫిషియన్సీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. వాళ్ళకు విధమైనటువంటి చాలా టైం బౌండ్ గా వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు నష్టాలు పోతాయి. వాళ్ళు చాలా విపరీతమైన నష్టాలు వస్తాయి వాళ్ళకి. అందుకనే చెప్పిన టైం లైన్ కి వాళ్ళు స్టిక్ ఆన్ అవుతారు. సప్లై చైన్స్ కూడా దాని ఆధారంగానే ఉంటాయి అవన్నీ కూడాను. ప్లస్ ఇప్పుడు GE తో దెబ్బతిన్నటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి GEని టచ్ చేయకుండా ఇతరత్ర ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ GE దీంట్లో కనుక బిడ్ లో కనుక వాళ్ళు గెలవగలిగితే బహుశా GE వాళ్ళ మొత్తం ప్రొడక్షన్ లైన్ కూడా భారతదేశంలో పెట్టాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేట్ రంగ సంస్థలు వాళ్ళు కమర్షియల్ గా డీల్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఒక విధమైనటువంటి ఎఫిషియన్సీ తీసుకురాగలరని ప్రభుత్వం నిర్ణయించింది. మనం నిజంగా అందరూ స్వాగతించవలసినటువంటి నిర్ణయం ఇది. అది మన భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థలు దేశానికి ఒక కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఇంత పెద్ద ప్రాజెక్టు, అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ 5th generation ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు తయారు చేయగలుగుతున్నారంటే పెద్ద విషయం ఇది. ఇది ఫ్యూచరిస్టిక్ గా ఆలోచన చేసింది ప్రభుత్వం నేను భావిస్తాను. రాబోయే రోజుల్లో మనం బహుశా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కూడా దిగడానికి, ఎక్స్పోర్ట్ మార్కెట్ సంబంధించింది కూడా కమిట్మెంట్స్ కానీ లేదా ఎక్స్పాన్షన్స్ కానీ వేరే దేశాల్లో వెళ్ళి పెట్టడం కానీ ఇవన్నీ చేయాలంటే HAL బహుశా చేయలేకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టాటా వచ్చేసి మనకు నార్త్ ఆఫ్రికాలో వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలు పెట్టారు. వాళ్ళ పెద్ద పెద్ద ట్రక్కులు, మిలిటరీ గ్రేడ్ ట్రక్లు అవన్నీ తయారు చేయడానికి నార్త్ ఆఫ్రికాలో వాళ్ళు ఇది పెట్టుకున్నారు. అలాగే బహుశా మనకు AMCAది కూడా రేపు మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ లో వెళ్ళామంటే దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయాలంటే HAL వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు అది. అందుకని ప్రైవేట్ రంగ సంస్థలు అనేది వచ్చాయి. సో లెట్స్ ఆల్ రియలీ కంగ్రాచులేట్. కానీ చూద్దాం, రాబోయే మేబీ 2-3 నెలల్లోనే ఫైనల్ గా దీన్ని ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ ముగ్గురులో ఎవరికి పట్టం కడతారో చూద్దాం. సూపర్ సార్, సూపర్. సరిగా మన భారతదేశంలో జరుగుతున్న ఆవిష్కరణల గురించి ఇది ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అండ్ సార్ విశ్లేషించబోయేటువంటి ఈ అంశానికి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో వరకన్నా చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసి ఇంకోటో చేసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేయడానికి ఇంకెక్కడో సార్ అంటారు ఎప్పుడు కార్పొరేట్ కూలీగా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారని. సో బట్ ఈ దేశంలో ఒక మహిళా శక్తి ప్రూవ్ అయింది. ఒక మహిళ మన దేశానికి సంబంధించినటువంటి మన గర్వాన్ని, మన గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపింది. వారెవరో కాదు, డాక్టర్ మీనా మిశ్రా గారు, డైరెక్టర్ ఆఫ్ ద సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ డిఆర్డిఓకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. వారు భారతదేశము ఇప్పుడు ఎలీట్ కంట్రీస్ ఏవైతే కొంతమంది దగ్గరే, కొన్ని దేశాలు US, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, సౌత్ కొరియా, చైనా ఈ దేశాల దగ్గరే ఉన్నటువంటి టెక్నాలజీని మన దగ్గర డెవలప్ చేశారు.
అండ్ వాళ్ళందరూ టెక్నాలజీని ఇవ్వడానికి ఇష్టపడలేదు, మనకు ఆ టెక్నాలజీని పంచుకోలేదు. బట్ మనం ఆత్మనిర్భరత చాటుకున్నాం, మన దేశాన్ని వాళ్ళు నిలబెట్టారు ఈ డాక్టర్ మీనా మిశ్రా గారు. అదేంటంటే గాలియం నైట్రేట్ మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇది దేనికి వాడతారు, దీని ఇంపార్టెన్స్ ఏంటనే సార్ చెప్తారు. డాక్టర్ మీనా మిశ్రా అండ్ వారి బృందానికి నిజంగా ఈ దేశం రుణపడి ఉంది, ఈ దేశం వారి పట్ల గర్వాన్ని వ్యక్తం చేస్తుందని చెప్పాల్సిన సందర్భం ఇది. సో వారి గురించిన వివరాలు సార్ మీరు చెప్తారా సార్ ప్లీజ్? అంటే ఈ టీం వచ్చేసి డాక్టర్ మీనా మిశ్రా గారి టీం వచ్చేసి గాలియం నైట్రైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ కాంబినేషన్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు తయారు చేయగలిగారు. ఇది ఇందాక నువ్వు చెప్పినటువంటి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉన్నది, అది భారతదేశంతో పంచుకోవడానికి సిద్ధంగా లేదు. అది చాలా నీష్ టెక్నాలజీ అది. దాంతో మనకు యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే రెడార్స్ అంటారు, AESA రెడార్స్ అంటారు. ఇవి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి రెడార్స్. అవి మన దగ్గర ఉన్నవి, మన రష్యా నుంచి కొన్నవి, గతంలో మనం ఇజ్రాయెల్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకున్న రెడార్స్ అవన్నీ కూడాను పాత టెక్నాలజీతో కూడినటువంటివి. అవి దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ వల్ల మనకు కొంత మనకి ఏదైతే మనం చూడగలిగామో దానికి కొన్ని 100 రెట్లు ఎక్కువ చూడగలిగిన కెపాసిటీ గాలియం నైట్రేట్ తో చేసినటువంటి రెడార్లో ఉంటుంది. దాని మనకు ఎయిర్ క్రాఫ్ట్ కోన్ లో పెడతాం, మనం దాని ముందర ఉన్నటువంటి కోన్ లో మనం ఈ రెడార్ పెడతాం. పెడితే దాని విజన్ ఒక పర్టికులర్ యాంగిల్లో మనం చూడగలం. కానీ గాలియం నైట్రేట్ లో పెట్టగలిగితే కనుక దాని కెపాసిటీ ఫస్ట్ విడ్త్ పెంచగలము, డెప్త్ పెంచగలము, గ్రాన్యులారిటీ పెంచగలం. అంటే చాలా తక్కువ ఉన్నటువంటి తక్కువ రెడార్ క్రాస్ సెక్షన్ అంటారు, RCS అంటారు. తక్కువ ఇమేజ్లు ఉన్న దాన్ని కూడా చాలా స్పష్టంగా చూపించగలిగిన కెపాసిటీ ఈ గాలియం నైట్రేట్ అన్నటువంటి ఒక కెమికల్ వల్ల సాధించగలం. కాబట్టి ఆ గాలియం నైట్రేట్ తో తయారు చేసినటువంటి ఏవైతే మనకు ఇవి రెడార్స్ ఉంటాయో ఆ రెడార్స్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం శత్రువుని చాలా ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు, మనం మెజర్ చేయొచ్చు. మన కౌంటర్ మెజర్స్, మనం అటాక్స్ కానీ, మనం ఎవేషన్ చేయాలన్నా, తప్పించుకోవాలన్నా, ఏం చేయాలన్నా కానీ కూడా ఈ గాలియం నైట్రేట్ తో ఉన్నటువంటి రెడార్స్ మనకు నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళగలవు. అది మనం ఈరోజు సాధించాం. కాబట్టి ఈరోజు మనం తేజస్ కావచ్చు, లేదా మన షిప్పులు కావచ్చు, మనం ఇతరత్ర ఎక్కడెక్కడ మనం రెడార్స్ పెట్టుకోదలుచుకున్నామో ఆ రెడార్స్ అన్ని గతంలో మనం ఇంపోర్ట్ చేసుకోవడమో లేదా పాత టెక్నాలజీ చేసుకునేవాళ్ళము. దాని ఇప్పుడు గేమ్ చేంజర్ గా మనం నెక్స్ట్ జనరేషన్ లో మనం కూడా ఉండబోతున్నాం. సో ప్రపంచంలో ఎవరికి తీసుకోకుండా వాళ్ళ సరి సమానంగా మనం ఉండగలిగిన కెపాసిటీ మనం పెట్టుకుంటున్నాం. అందుకని ఇది డాక్టర్ మీనా మిశ్రా గారు ఆవిడ టీము చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మనం అందరం కూడా గర్వించదగ్గటువంటిది. అఫ్ కోర్స్ ఈ గాలియం నైట్రేట్ అనేది దాకా నేను చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్స్ లో మనకు పనికొస్తుంది. తర్వాత మనకు షిప్లలో ఉన్నటువంటి రెడార్స్ లో పనికొస్తుంది, మనకు డ్రోన్స్ లో పెట్టుకోవచ్చు. అలాగే మనకు సర్ఫేస్ ఏరియాలో కొన్ని దీంట్లో పెట్టచ్చు. తర్వాత మనకు నేత్రా అని మనకు ఉంది కదా, AWACS ఉన్నాయి, దాంట్లో పెట్టచ్చు. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో వాడగలిగినటువంటి అప్లికేషన్స్ దీనికి ఉన్నాయి. సో అందుకని ఈ టెక్నాలజీ రావడంతో మనకు ఎక్స్టర్నల్ గా డిపెండెన్సీ అనేది ఆల్మోస్ట్ రమారమి తగ్గిపోయింది. మనం లేదని చెప్పాలి. మొత్తం మనకు కావాల్సినటువంటి రెడార్ టెక్నాలజీ మన దగ్గరే ఉంది. అందుకని ఈ టీమ్ ని, DRDOని, వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. సూపర్ సార్, సూపర్. నిజంగా ఈవెన్ మనము కూడా మన DRDO శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి కృషి గురించి పదే పదే ప్రతి వారం మనం మాట్లాడుతూనే ఉన్నాము. అందులో భారతదేశానికి లేని టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవడం అనంటే నిజంగా చాలా గొప్ప విషయము. ఇప్పటికీ చాలా ఆవిష్కరణలు అట్లా చేశాము. అనేక సందర్భాల్లో మనల్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నించాయి. కానీ భారతదేశము మళ్ళీ పదే పదే మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా పేరు పేరున అభినందనలు. సో ఆ లిస్ట్ లోకి మనము, మన పిల్లలు కూడా అందులోకి చేరాలని నేను కోరుకుంటున్నాను. అంశాల్లోకి వెళదాము. పెచోరా మిజైల్ సిస్టమ్ కి సంబంధించి ఒక అప్గ్రేడేషన్ సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. పెచోరా సిస్టమ్ ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇది మనం వాడుతూ ఉన్నాము. మన అమ్ముల పొదిలో ఉన్నటువంటి పెచోరా సిస్టమ్ ఇది అప్గ్రేడేషన్ కి వెళ్లారు. బెంగళూరుకి సంబంధించినటువంటి కంపెనీ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ దీన్ని అప్గ్రేడ్ చేసింది అండ్ డిజిటైజ్ చేసింది అనే వార్త ఇప్పుడు వచ్చింది సార్. సో మనం ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాము, L-70 గన్కి సంబంధించినటువంటి వాటిని అప్గ్రేడ్ చేశాము. అంటే మనం పాత వాటిని వదిలేయట్లేదు, ఎట్ ద సేమ్ టైం వాటిని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ మళ్ళీ కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా చేసుకుంటూ ఉన్నాము. సో నిజంగా చాలా భారతదేశపు ఒక పెక్యులర్ మైండ్ సెట్ ని మనం నిజంగా మనం చూపించుకుంటున్నాం కదా. వేస్టేజ్ ని మనం ఊరికే పడేయడం లేదు, రైట్? ఒకసారి దీని అప్గ్రేడేషన్ ఏంటి చెప్తారా? మనం మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్, మన దగ్గర ఉన్న అస్త్రాలని
ఎంత వీలైతే అంత దానికి నెక్స్ట్ జనరేషన్ కొత్త ఊపిరి, కొత్త జీవితం ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కొత్త కొత్త ఆవిష్కరణలు ఎలాగో ఉన్నాయి. కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉండగా పాతదాన్ని మనం వదలట్లేదు. ఎందుకంటే మనకు వాటి వల్ల చాలా అనుభవం ఉన్నది. దానివల్ల మనకు చాలా తక్కువ ధరలో చాలా గతంలో అద్భుతాలు సాధించాం. బహుశా ఇప్పుడున్నటువంటి మోడర్న్ వార్ఫేర్లో పనికి రాకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక నువ్వు L-70 గన్ గురించి చెప్పావు. L-70 గన్ అనేది మన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ ఎప్పుడో 60 దశకంలోనో 70 దశకంలోనో రష్యా నుంచి కొనుక్కున్నాం. అలాగే పచోరా అన్నది కూడా, పచోరా అన్నది ల్యాండ్ టు ఎయిర్ యాంటీ ఎయిర్ మిజైల్. అది కూడా రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. రష్యా నుంచి తెచ్చుకొని అంటే ఎప్పుడు అది 70s లో ఎప్పుడు తెచ్చుకున్నది మనది. అంటే అప్పుడున్న టెక్నాలజీ ఏంటి, అనలాగ్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ లేదు అప్పుడు. అనలాగ్ టెక్నాలజీ అదేదో మన స్క్రీన్ లో మనకి ఇలా గీతలు ఉండేవి, అటువంటివి స్క్రీన్స్ ఉండేవి. ఆ రెడార్లు వాళ్ళవి చూసి దానివల్ల క్యాల్కులేట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాన్ని కోఆర్డినేట్స్ చెక్ చేసి దాన్ని ఫైర్ చేసేటువంటి పాత టెక్నాలజీ ఉండేది వాళ్ళ దగ్గర. ప్లస్ దాన్ని కూడా మాన్యువల్ గా ఫైర్ చేయాలి. మాన్యువల్ గా ఫైర్ చేయడానికి దానికి కావాల్సినటువంటి లీవర్స్, దానికి కావాల్సిన హైడ్రాలిక్స్, ఇవన్నీ ఎప్పుడో పాత టెక్నాలజీతో నడిచేది. దానికి కమ్యూనికేషన్స్ కి వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. మనం పాత ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా చూసామంటే కనుక పైలట్స్ ఇద్దరు, ఇప్పుడైతే పైలట్స్ ఇద్దరే ఉన్నారు. పైలట్స్ వెనకాల ఒక కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ ఒకతను ఉండేవాడు. అతను కమ్యూనికేషన్, రెడారు, తర్వాత ఈ కాల్స్, మనకు ఏటీసీ నుంచి కాల్స్, ఇవన్నీ కూడా అతను మానిటర్ చేసేవాడు. మానిటర్ చేసి పైలట్లకు చెప్పేవాడు. సో అలా ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు మనకు కంప్లీట్ గా అది డిజిటైజ్ అయిపోయేసరికి ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ ఆఫీసర్ పని లేకుండా ఈరోజు మన ఎయిర్ క్రాఫ్ట్ పనిచేస్తున్నాయి. అలాగే వీటిలో కూడా ఈ పచోరాని మనం మిజైల్ ఫైర్ చేయాలంటే దానికి కావాల్సిన సిబ్బంది, దానికి ఏ ప్లాట్ఫామ్ నుంచి ఫైర్ చేస్తారో దానికి చాలా ప్రోటోకాల్స్ చాలా ఉండేవి. దీనిని మనం డిజిటైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత డిఆర్డిఓ ఇదో ఈ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీకి, బెంగళూరు బేస్డ్ కంపెనీ, వాళ్లను అప్రోచ్ చేస్తే వాళ్ళు దీన్ని చాలా అద్భుతాలు సృష్టించారు. దీన్ని కంప్లీట్ గా డిజిటైజ్ చేశారు. దాని ప్యానల్ డిజిటైజ్ అయిపోయింది, దాని రిసీవరు, దాని ట్రాన్స్మిటరు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కానీ, ఇవన్నీ కూడా డిజిటైజ్ చేశారు. డిజిటైజ్ చేసి దాన్ని సెంట్రల్లీ దాన్ని వాళ్ళు ఇది చేసుకోగలిగారు. దాన్ని ఏమంటారంటే మన లింకప్ చేసుకోగలిగారు. మనకు ఆపరేషన్ సింధూర్లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, IACCS అంటారు. మనం దాన్ని అప్పట్లో దాన్ని సుదర్శన్ చక్ర అని పిలుస్తున్నాం. ఇన్ఫాక్ట్ మోదీ గారు దాని సుదర్శన్ చక్రాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు 10 ఏళ్లలో. కాబట్టి ఆ సుదర్శన్ చక్ర అన్నటువంటిది, లేదా గతంలో మనం ఆపరేషన్ సింధూర్లో దాన్ని ఆకాష్ తీర్ అని పిలిచేవాళ్ళం. ఆకాష్ తీర్ యొక్క ఇంటిగ్రేటెడ్ దీంట్లోకి ఈ పచోరాను కూడా యాడ్ చేస్తున్నారు. అంటే దాంట్లో సిబ్బంది తక్కువ ఉండొచ్చు, ప్లస్ ఆటోమేటిక్ కూడా ఫైర్ చేయొచ్చు. కంప్లీట్ గా డిజిటైజ్ చేసేది. అంటే ఏదో పాత లెగసీ ప్లాట్ఫామ్ కూడా వాడుతున్నాం. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్లో మనకు L-70 గన్స్, ఈ పచోరానే చాలా పనిచేసింది. మాక్సిమం ఎయిర్ యాంటీ ఎయిర్ ఆపరేషన్స్ కావచ్చు, లేదా మనకు యాంటీ డ్రోన్ ఆపరేషన్స్ కావచ్చు, ఇవే చేసినాయి. మెజారిటీ ఇవే వాడాం మనం. అంటే సూక్ష్మంలో మోక్షం, చాలా తక్కువ ఖర్చుతోటి పాత లెగసీస్ తోటే ఇప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ మోస్ట్ మోడర్న్ టర్కీ డ్రోన్స్, చైనీస్ డ్రోన్స్, వీటిని మనం ధ్వంసం చేయగలిగాం. ఎందుకంటే దానికి నెక్స్ట్ లీజ్ ఇచ్చాం. మనం జనరేషన్ షిఫ్ట్ చేసాం, అనలాగ్ నుంచి డిజిటైజ్ చేసాం. మనం డిజిటైజ్ చేయగానే డిజిటల్ కేపబిలిటీని కూడా ఇంటిగ్రేట్ చేయగలిగాం. కాబట్టి దానివల్ల చేయగలిగాం. ఇది భారతదేశానికి సాధ్యం. మరి వేరే దేశాల్లో ఏం చేస్తారు, అయిపోయిందని వదిలేసి కొత్త సిస్టమ్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. కంప్లీట్ గా జనరేషన్ అయిపోయింది, దీనికి పక్కన పడేస్తారు, వేరే చూసుకుంటారు. మనం అలా కాదు, కంటిన్యూస్ గా చేస్తున్నాం. అంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి డిస్కనెక్ట్ లేకుండా మనం తీసుకెళ్తున్నాం. అలాగే మనం గతంలో మనం క్షేత్రంలో మనం చర్చించాం కూడా. సుఖోయ్ Su-30 MKI కూడా బ్యాచెస్ గా ఫస్ట్ ఒక 30-40 ఎయిర్ క్రాఫ్ట్స్, తర్వాత ఒక 30-40 ఎయిర్ క్రాఫ్ట్స్ కంప్లీట్ గా దాన్ని మోడర్నైజ్ చేయబోతున్నాం. అంటే ఇంకొక 20 ఏళ్ళు పనిచేసే దిశగా దాన్ని టెక్నాలజీ యాడ్ చేయబోతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాకనే మనం ఆడుకున్నటువంటి గాలియం నైట్రేట్ తో తయారు చేసినటువంటి AESA రెడార్స్, ఉత్తమ్ కావచ్చు, లేదా మనకు విరూపాక్ష కావచ్చు, ఇటువంటి రెడార్స్ పెట్టబోతున్నాము. దాంట్లో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ IFF అంటారు, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో. మనం అక్కడికి స్పేస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, మనవి ఉంటాయి, వాళ్ళ డ్రోన్స్ ఉంటాయి, మన డ్రోన్స్ ఉంటాయి. దేనిని ఎవరు షూట్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో మన శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో కనుక్కునేటువంటి టెక్నాలజీ, అది భారతదేశంలో తయారు చేసిన టెక్నాలజీ దాంట్లో పెట్టబోతున్నాం. ఇలా మనకు పాత లెగసీ సిస్టమ్స్ రష్యా నుంచి కొనుక్కున్నవన్నీ కూడాను అనలాగ్ పాత రష్యన్ టెక్నాలజీ ఉన్నదంతా కూడాను మార్చేసి కంప్లీట్ గా భారతీయ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ పెడుతున్నాం. అందుకని మనం డిఆర్డిఓని, ఈ ఆల్ఫా మనకు డిజైన్ టెక్నాలజీస్, వీళ్ళని అభినందించాలి. ప్లస్ భారత ప్రభుత్వం
మన ఎంత తక్కువ ఖర్చుతో ఎంత అద్భుతాలు సాధించాలి అన్నటువంటి ఒక ఆలోచన, దానిని మనం అభినందించాలి. మనకు జుగాడ్ అంటాం కదా, మనం జుగాడ్ ఎంత పాతదైనా కానీ దాన్ని ఏదో విధంగా మనం నడిపించేటువంటి నైజం మనలో ఉన్నది. ఇప్పటికి కూడా మనం చూస్తే కనుక మారుతి 800 కార్లు నడిపించే వాళ్ళు మన దేశంలో ఉన్నారు. సో మనం పాత తొందరగా వదిలిపెట్టాం. ఇన్ఫాక్ట్ కొన్ని పాత ఇళ్లలో ఫ్యాన్లు ఎప్పుడో 30-40 దశకాలు ఉన్న ఫ్యాన్లు ఈ రోజు మనం చాలా దగ్గర చూస్తాం మనం. సో మనం అంత తొందరగా మనం దాన్ని వదిలేసి ఏదో కొత్త టెక్నాలజీ వెంట పరిగెత్తేటువంటి నైజం కాదు మంది. క్రమేపీ ట్రాన్సిషన్ చేస్తున్నాం. ఎస్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కూడా వస్తుంది మన దగ్గర. బ్రహ్మోస్ టెక్నాలజీ దగ్గర నుంచి సూపర్ హైపర్సానిక్ టెక్నాలజీ దగ్గర నుంచి వస్తున్నాయి. కానీ లెగసీ సిస్టమ్స్ కూడా కొత్త లీజ్ ఆఫ్ లైఫ్ ఇస్తున్నాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ మొన్నటి ఆపరేషన్ సింధూర్ టైంలో భారత ఆర్మీకి స్మోక్ లేని, అంటే పొగ రాని ఫ్యూయల్ ని అందించారు అనే అంశానికి సంబంధించినటువంటి వార్తా కథనం ఒకటి వచ్చింది. LSLA అంటున్నారు. ఇది ఇదేంటంటే లో సల్ఫర్ లో అరోమాటిక్స్ SKO ఫ్యూయల్ ని అందించారు. దీనివల్ల మనకు చాలా వరకు ఇది మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడానికి ఇది చాలా వరకు దోహదం చేసింది అని చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా ఇట్లాంటి టెక్నాలజీ అంశాలు ఇవన్నీ కూడా నిజానికి చెప్పాలంటే ఇది ఇన్స్టిట్యూషన్స్ లో లేకపోతే కాలేజెస్ లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలేమో, మరి చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మీడియా ప్లాట్ఫామ్ మనం దీని గురించి చెప్పాలి. అండ్ చెప్పడానికి మీరున్నారు మా అందరికి టీచర్. ప్లీజ్ సార్, గురువు గారు చెప్పండి. గౌహతి రిఫైనరీస్ అని చెప్పేసి మన గౌహతిలో ఉన్నటువంటి రిఫైనరీస్ వాళ్ళు ఈ యొక్క స్పెషల్ గ్రేడ్ ఫ్యూయల్ మనకు ఆర్మీకి అందజేశారు. రమారమి 19,000 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్ మన సైన్యానికి సప్లై చేశారు. సప్లై చేస్తే అది వాళ్ళు ఎక్కడ వాడారంటే హిమాలయాల్లో వాడారు. మనకు కాశ్మీర్లో కావచ్చు, లేదా మనకు లదాఖ్లో కావచ్చు, లేదా మనకు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఉత్తరాఖండ్, హిమాచల్, ఈ ప్రాంతాల్లో అంతా కూడాను హై మౌంటైనియస్ ఏరియాస్ లో, కోర్స్ మనకు ఆపరేషన్ సింధూర్ లో ఎక్కువ మనకు కాశ్మీర్ ఏరియాలో జరిగింది అది. బట్ మనం ఈవెన్ లదాఖ్ ఆ ఏరియాలో సిద్ధంగా ఉన్నాం. మేబీ అదే టైంలో చైనా ఏమైనా చేస్తున్నాం, చర్యలు చేస్తున్నాం అని కూడా సిద్ధంగా ఉన్నాం మనం. అక్కడ మన సైనికులు ఫ్యూయల్ తీసుకెళ్ళాలి. కొండల మీదకి వెళ్ళాలంటే వాళ్ళు గుహల్లో ఉండాలి, వాళ్ళ బంకర్స్ లో ఉండాలి, అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, లేదా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు వెహికల్స్ తీసుకువెళ్ళాలి. ఇవన్నీ తీసుకువెళ్తే కనుక శత్రువు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ ఉంటాయి. థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ లో హీట్ డిఫరెన్షియల్ కనిపిస్తుంది మనకి. చల్లగా ఉన్న ప్రాంతంలో సడన్ గా మీకు వేడి పెరిగిందంటే కానీ ఇక్కడ ఏదో ఉంది అని అర్థం అవుతుంది వాళ్ళకి. ఆ థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ లో మన వెహికల్స్ పెడితే కనుక పొల్యూషన్ వస్తే కనుక పొగ ఇవన్నీ వస్తుంటే కనుక ఇక్కడ వెహికల్ ఉంది, ఎవరో ఉన్నారని అర్థం అవుతుంది. అలాగే బంకర్స్ లో మన సైనికులు కూర్చొని అక్కడ వాళ్ళు చలి కాచుకోవడానికో వాళ్ళు వేడి కోసమో అది పెట్టుకున్నారంటే కనుక, ఏదో పొయ్యి లాంటిది పెట్టుకున్నారంటే ఇమ్మీడియట్ గా ఆ థర్మల్ సిగ్నేచర్ తెలిసిపోతుంది వాళ్ళకి. పిన్ పాయింట్ కొట్టచ్చు, వాళ్ళని షూట్ చేయొచ్చు. కాబట్టి మనకు అంటే స్మెల్, వాసన రాదు, ప్లస్ హీట్ లేదు, లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి దాన్ని స్మోక్లెస్, పొగలేనటువంటి ఒక వేడిని మనం సృష్టించగలుగుతున్నాం. దానివల్ల శత్రువు దాన్ని డిటెక్ట్ చేయలేకపోతున్నాడు. సో వాళ్ళ రెడార్స్ లో కానీ వాళ్ళ దీంట్లో కానీ కనిపించదు, స్మోక్ కనిపించదు మనకు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్యూయల్ ని మన గౌహటి రిఫైనరీస్ తయారు చేశారు. హీట్ సిగ్నేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా మంటకు ఉండాల్సిన సిగ్నేచర్ దాంట్లో కనిపించదు. ఉంటుంది, అఫ్ కోర్స్ హీట్ ఉంటుంది, హీట్ లేకపోతే ఎలా ఉంటారు మన సైనికులు, ఎలా తట్టుకోగలరు. కానీ బట్ అది కన్ఫైన్ అయిపోయి స్మోక్ లేకుండా ఉంటుంది కాబట్టి అది వాళ్ళు ఏదో జంతువు హీట్ ఉండొచ్చు, లేదా చాలా ఇతరత్ర ఉండొచ్చు మనం. కాబట్టి వాళ్ళు డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అటువంటిది మనం అక్కడ వాడాం మనం. ఇప్పుడు తెలుస్తున్నాయి. అప్పుడు ఈ సీక్రెట్స్ అన్ని ఏమేమి జరిగాయో ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా క్రమేపీ మెల్లిమెల్లిగా తెలుస్తున్నాయి. ఆల్మోస్ట్ 8-9 నెలల తర్వాత మనకు తెలుస్తుంది. ఇది కూడా ఏంటంటే ఏదో ఒక సందర్భంగా గౌహటి రిఫైనరీస్ వాళ్ళు బయట చెప్పినందువల్ల మనకు తెలిసింది, లేకపోతే అది కూడా తెలిసేది కాదు. ఇది మన సీక్రెట్ మనం చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు మేము చేసాం ఇది అని చెప్తున్నారు. ఇది ఆఫ్ కోర్స్ భారతదేశంలో మాత్రమే యూనిక్ గా ఉన్నది కాదు, ప్రపంచంలో ఉన్నది అది. కానీ మనం ఆ సమయంలో ఇది ఇలా చేయాలి అనే ఆలోచన మన సిస్టమ్స్ కి, మన మొత్తం ఎకో సిస్టమ్, మన ఆర్మీకి, వీళ్ళందరికీ ఉండడము, దీనివల్ల మనం ఎన్నో ప్రాణాలు కాపాడడం అన్నది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అంశాలు, ఈవెన్ ఫ్యూయల్ అంత మైన్యూట్ డీటెయిల్స్ లో కూడా మనం చాలా శ్రద్ధ తీసుకున్నాం. అందుకనే మన క్యాజువాలిటీ చాలా తక్కువైనాయి. శత్రువు మనల్ని ఏమి చేయలేకపోయాడు. వాడి ప్రతి డ్రోన్ ని మనం షూట్ డౌన్ చేయగలిగాము. ఒక్క సివిలియన్ ఏరియాస్ లోనే కొన్ని డ్యామేజెస్ జరిగినాయి. మనకు గురుద్వారాలో వాళ్ళు బొంబార్డ్మెంట్ చేశారు, తర్వాత జమ్మూలో కొన్ని డ్రోన్స్ వచ్చి పడ్డాయి. కానీ మన డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ దేని మీద కూడా
ఒక్క డ్రోన్ కూడా పడలేదు, ఇంత గీత కూడా మనకి ఎగిరి తగలేదు. అంత అద్భుతంగా చేసాం మనం. ఒక్క సైనికుడిని కూడా వాళ్ళు ఏమి డిటెక్ట్ చేసి షూట్ చేయలేకపోయారు. కాబట్టి ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్లానింగ్ కోఆర్డినేషన్ లో ఈ యొక్క స్మోక్లెస్ ఫ్యూయల్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషించింది. కాబట్టి మనకు అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ఆవిష్కరణలు చేస్తున్నామో అని అర్థం చేసుకోవాలి. ఇది తెలిసింది మనకి. ఇది శత్రువుకి ఇప్పుడు తెలిసిపోతే వాడు ఇంకేదో ప్రోటోకాల్స్ పెట్టుకుంటాడు కదా, దాన్ని తప్పించుకోవడానికి వేరే ప్రోటోకాల్స్ తీసుకొస్తాము. కాబట్టి ప్రతిసారి ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్. మనం ఈ లెవెల్లో ఉన్నామంటే శత్రువు ఈ లెవెల్లో ఉన్నాడు, మనది అందుకునే పరిస్థితికి వచ్చేసరికి మనం ఇంకా పైకి వెళ్తాం. సో నెక్స్ట్ గేర్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి మన సైంటిస్ట్ చాలా సీరియస్ గా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఫ్యూయల్స్ మారబోతున్నాయి. ఇంకా అంటే అఫ్ కోర్స్ ఒక అస్త్రాలకి ఫ్యూయల్స్ మారడమే కాదు, వ్యక్తులకు కూడా మనం చిన్న చిన్న లోయెస్ట్ లెవెల్లో వాడే ఫ్యూయల్ కూడా మనం మార్చుకుంటున్నాం. చాలా ఒక విధమైనటువంటి ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేసి ఇగో ఇటువంటి టెక్నాలజీస్ అని ఆవిష్కరించుకుంటున్నాం. వండర్ఫుల్ సార్. ఇక మరొక వైపు డిఆర్డిఓ మరొక అద్భుతాన్ని కూడా చేసింది. బేసికల్లీ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కోసం వాడాల్సినటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ, ఇది క్రూషియల్ డెవలప్మెంట్ దాంట్లో మనం చోటు చేసుకున్నాం. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ SFDR టెక్నాలజీని సక్సెస్ఫుల్ గా చండీపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడానికి జరిగింది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? డిఆర్డిఓ మరొక అచీవ్మెంట్ గా మనం చూడాలా, అండ్ ఇది ఎలా పనిచేస్తుంది? కరెక్ట్. మనకు స్క్రామ్ జెట్, ర్యామ్ జెట్ అని రెండు ఉన్నాయి. రెండిట్లో చిన్న సటిల్ తేడా ఉంది. హైపర్ సూపర్ సానిక్ నుంచి హైపర్ సానిక్ లెవెల్లో ప్లే చేయడానికి రెండు ఇంజిన్స్ కావాల్సి వస్తుంది మనకు. బేసిక్ ఏంటంటే కనుక మామూలు ఇంజిన్స్ లో మనం చూస్తే మనకు తేజస్ కానీ లేదా మనకు రఫైల్ కానీ లేదా మన షిప్లు కానీ ఏదైనా ఇంజిన్ తీసుకుంటే కానీ ఇంజిన్ ఏముంటే బ్లేడ్స్ ఉంటాయి, రోటర్స్ ఉంటుంది, అది తిరుగుతుంది. తిరిగినప్పుడు ఆ ఫ్యూయల్ ని బర్న్ చేస్తున్నప్పుడు ఆ థ్రస్ట్ ఇస్తుంది, అది థ్రస్ట్ ఇస్తే దానివల్ల వెళ్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకు ఈ బ్లేడ్స్ ఈ రోటర్స్ ఏమి ఉండవు. సో అదేమవుతుందంటే అది ఒక హైడ్రోడైనమిక్స్ తో చేస్తారు. గాలి బయట ఉన్న గాలిని సక్ చేస్తుంది. సక్ చేసి అంత స్పీడ్ లో పెడుతుంటుంది. ఆ స్పీడ్ లో సడన్ గా గాలిని కంప్రెస్ చేసి చిన్న గొట్టం ద్వారా లోపల తీసుకెళ్తుంది కంబషన్ చేంబర్ లో. ఆ కంబషన్ చేంబర్ లో సడన్ గా ఒక థ్రస్ట్ బర్స్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల స్పీడ్ నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వస్తుంది. అందుకనే ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ ఇంజిన్స్ స్టాటిక్ అంటే మనకు స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిలో అంటే ఒక నేల మీద ఉన్నటువంటి పరిస్థితిలో అది ఫైర్ చేయలేము మనం. దాన్ని మామూలుగా ఏదో ఒక ఇంజిన్ తోటి ఫైర్ చేసి ఆకాశంలోకి వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత స్పీడ్ పికప్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్క్రామ్ జెట్, ర్యామ్ జెట్ ఇవి టేక్ ఓవర్ చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్ లో అసలు స్పీడ్ లేనటువంటి స్థితి నుంచి దీన్ని ఫైర్ చేయలేము. కాబట్టి నెక్స్ట్ స్టేజ్ ఫైర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ మన దగ్గర క్రమేపీ తెచ్చుకుంటున్నాం. ఆల్రెడీ ఉన్నది మన దగ్గర, కానీ ఇది ఇప్పుడు డ్యూయల్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్, ఇది కొత్త దాంట్లో ఇంకో నెక్స్ట్ లెవెల్లో మనం తీసుకెళ్తున్నాం. ఇన్ఫాక్ట్ మన 155 హోవిట్జర్ గన్స్ కూడా మనం మనకు ఐఐటి మెడ్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చేసిన రీసెర్చ్ ఆధారంగా మన నార్మల్ 155mm షెల్స్ కూడా మనం రామ్జెట్ టెక్నాలజీ ద్వారా ఫైర్ చేసేటువంటి విషయం ఒక 2-3 ఛాత్రం ఎపిసోడ్స్ ముందర మనం మాట్లాడాం దాని గురించి. అటువంటిదే ఇప్పుడు దీని నెక్స్ట్ లెవెల్ మనకు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. మనకు అస్త్రా MK1, MK2, MK3 3 రాబోతున్నాయి. MK1 ఆల్రెడీ ఇండక్ట్ అయిపోయింది, మనం ఆపరేషన్ జోన్లో వాడాము. MK2 ఇప్పుడు ఇండక్షన్ కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి లిమిటెడ్ వర్షన్ ఆల్రెడీ వాళ్ళు కొనడానికి భారత ప్రభుత్వం దానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇది ఒక 2-3 నెలల క్రితం మన ఛాత్రాలను డిస్కస్ చేశాము. వర్షన్ 3 340 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి కెపాసిటీని ఆల్రెడీ టెస్టింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ యొక్క ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఇంజిన్స్ మనం సక్సెస్ఫుల్ గా చేశాం కాబట్టి దీని టెక్నాలజీ దాంట్లో MK3లో పెట్టామంటే 340 to 500 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిన కెపాసిటీ, ఎయిర్ టు ఎయిర్ కొట్టగలిగిన కెపాసిటీ మనకు వస్తుంది. చైనా యొక్క PL-15E ఏదైతే వాళ్ళు మన నేమ్ చేయలేకుండా పడిపోయినాయో అన్ని కూడాను, బహుశా వాళ్ళకి ఎక్స్పోర్ట్ వర్షన్ E ఇచ్చారు. చైనా దగ్గర అంతకంటే కొంచెం ఎక్కువ వర్షన్ ఉండొచ్చు మనకు. అది 220 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ. బహుశా చైనా దగ్గర 250 లేదా 300 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ ఉండొచ్చు చైనా దగ్గర. మనము ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఈ యొక్క డక్టెడ్ రామ్జెట్ మనం దీంట్లో నెక్స్ట్ జనరేషన్ లో పెట్టగలిగితే, బహుశా వర్షన్ 3నో లేదా వర్షన్ 4లోనో పెట్టగలిగితే 500 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ దీనికి వచ్చేస్తుంది. 500 అండ్ బియాండ్. యాక్చువల్గా దాన్ని ఎలా మనం చేస్తాం అనే దాన్ని బట్టి
దాని యొక్క డైనమిక్స్, దాంట్లో నుంచి ఫ్యూసలాజ్ వెయిట్, తర్వాత దాంట్లో మెటీరియల్ ఏం పెడతాం, తర్వాత దాంట్లో బాంబ్ మెటీరియల్ ఏం పెడతాం, దానికి డెటనేషన్ కెపాసిటీ ఏముంటుంది, ఇవన్నీ దీన్ని బట్టి దాని డిస్టెన్స్ అనేది డిసైడ్ చేయొచ్చు. యాక్చువల్గా చాలా ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి మిజైల్స్ కి బహుశా దాంట్లో అమ్యూనిషన్ లేకుండా కూడా కొట్టచ్చు పరిస్థితి. ఈ మిజైల్ వెళ్ళి మన ఎయిర్ క్రాఫ్ట్ కొట్టిందంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ రెండుగా విరిగిపోతుంది. దాన్ని పేల్చవలసిన అవసరం కూడా మనకు వేస్ట్, అసలు అమ్యూనిషన్ కూడా పెట్టవలసిన అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఆధారంగా ఎంత దూరం కొట్టగలం అన్నది అప్పుడు డిసైడ్ అవుతుంది. ఏదేమైనా కానీ నెక్స్ట్ జనరేషన్ అంటే 500 పైబడి కిలోమీటర్లో కొట్టగలిగినటువంటి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ కావాల్సిన టెక్నాలజీ ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసుకున్నాం. 500 కిలోమీటర్లు అంటే కనుక పాకిస్తాన్ కంప్లీట్ గా ఎక్స్పోజ్డ్. మనం ఇక్కడి నుంచి కూర్చొని మన సరిహద్దులో నుంచే అమృత్సర్ నుంచో మనం, లేకపోతే మనకు హనుమాన్ గఢో, లేకపోతే మనకు బికానేర్ నుంచో ఇక్కడి నుంచి ఫైర్ చేసామంటే పరాచినార్, పెషావర్ దాకా కొట్టచ్చు. 500 కిలోమీటర్స్ ఈజీగా వచ్చేస్తుంది ఎయిర్ టు ఎయిర్ మనం కొట్టేయచ్చు. అంటే మనకి ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూడా సురక్షితంగా ఉండదు. అది టేక్ ఆఫ్ అవ్వలేడు, టేక్ ఆఫ్ అయ్యాడంటే షూట్ చేయొచ్చు. అటువంటి కెపాసిటీ ఈ రోజు మనం టెస్ట్ చేసాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది మన నెక్స్ట్ వర్షన్స్ మనం రాబోతోంది. ఎంత అడ్వాన్స్డ్ ర్యాపిడ్ గా మన టెక్నాలజీస్ పెరుగుతున్నాయో చూస్తున్నాం. మన క్షాత్రం కనుక చూసే ప్రేక్షకులు వాళ్ళు నిజంగా ఫాలో అయితే కనుక గత 1-2 సంవత్సరాల్లో మనం ఒక నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోయాం. టాప్ మోస్ట్ దేశాలు 3-4 దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ అన్ని మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర లేనటువంటి టెక్నాలజీ ఆ దేశాలు ఎక్కడా లేదు. ఒక ఇంజన్ టెక్నాలజీ మనకు తెలుసు, మనకు వీక్నెస్ ఉన్నది. అది అటువంటి 1-2 చిన్న ఏరియాస్ తప్ప మిగతా ఆల్మోస్ట్ ప్రతి ఏరియాస్ లో కూడా, ఎస్పెషలీ కొత్త టెక్నాలజీస్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, వాటిలో మనం ఎక్కడ ఎవరితో తీసుకోలేదు. అందరికి కూడా ధీటుగా సమాధానం ఇవ్వగలిగే కెపాసిటీ మన దగ్గర ఉన్నది. అది ఈ రోజు మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. అందుకని డిఆర్డిఓ సైంటిస్ట్కి వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. ఇది తొందరగానే మన ఫోర్సెస్ లో ఇండక్ట్ అవుతుందని నేను భావిస్తున్నాను. బహుశా అది ఇండక్ట్ అయినప్పుడు దాని గురించి కూడా మనం మళ్ళీ ప్రస్తావన చేద్దాం. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మొన్న ఆర్మీ డే పరేడ్ January 15th రోజున ఇండియన్ ఆర్మీ మినీ హ్యాపీ లాయిటరింగ్ మ్యూనిషన్ ని డిస్ప్లే చేశారు. సో ఇది మొట్టమొదటి లాయిటరింగ్ మ్యూనిషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తూ ఉన్నారు. అది కూడా EO అండ్ IR టెక్నాలజీస్, ఎలక్ట్రో ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీస్, యాంటీ రేడియేషన్ కి సంబంధించినటువంటి సీకర్ ఫ్యూజన్ తో కూడినటువంటి టెక్నాలజీ అని అంటున్నారు. సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ కి సంబంధించి హరోప్, హార్పీ, ఈ 2 మేజర్ డ్రోన్ సిస్టమ్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాము. సో అందులోనే ఇది మినీ హార్పీ ఏంటి అసలు, ఇది దీని స్పెషాలిటీ ఏంటి ఒకసారి చెప్తారా? మనకు హరోప్ టెక్నాలజీ, హరోప్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ మనం ఎక్కువ వాడాము ఆప్ సింధూర్ లో కూడా. వాళ్ళ రెడార్ ఇన్స్టలేషన్స్ ని మనం టార్గెట్ చేసాం. రెడార్ ఏం చేస్తారంటే, రెడార్స్ మామూలుగా షట్ డౌన్ చేసి ఉంటుంది. ఆపరేషన్స్ వచ్చినప్పుడు సడన్ గా ఒకసారి వాళ్ళు ఆన్ చేస్తారు, ట్రాక్ చేసి మళ్ళీ షట్ డౌన్ చేసేస్తారు. అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకసారి రెడార్ని కొట్టేసామంటే కనుక వాళ్ళ కండ్లు చూసేటువంటి కెపాసిటీ పోతుంది వాళ్ళకి. కాబట్టి రెడార్స్ని చాలా సురక్షితంగా పెట్టుకుంటారు. ఫిక్స్డ్ రెడార్స్ గతంలో ఉండేవి, ఫిక్స్డ్ రెడార్స్ ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్ లోనే పోతాయి. కాబట్టి మొబైల్ రెడార్సే చాలా క్రూషియల్. మొబైల్ రెడార్స్ ని మనం టార్గెట్ చేయడానికి హరోప్ ని పంపించాం. హరోప్ ఏంటంటే లాయిటరింగ్ మ్యూనిషన్ తిరుగుతూ ఉంటుంది. మామూలుగా మిసైల్ ఏంటి, ఒకసారి ఫైర్ చేసామంటే వెళ్ళి పడిపోతుంది, అయిపోతుంది, దాని పని అయిపోతుంది. కానీ లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఒక డ్రోన్ లాంటిది, తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో. తిరుగుతున్నప్పుడు మనం టార్గెట్ ఫిక్స్ చేయాలి. ఏదర్ దానికైనా మనం టార్గెట్ ఇచ్చేస్తే కానీ అది వెతుక్కొని టార్గెట్ దొరికిన తర్వాత వెళ్ళి షూట్ చేస్తుంది. లేదా దాన్ని ఇక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ చేసేటువంటి వ్యక్తులు దాని టార్గెట్ ని ఫిక్స్ చేసి దాని టార్గెట్ ని చేంజ్ చేసి ఇవ్వగలిగితే దాన్ని వెళ్ళి కొడుతుంది. అంతవరకు లాయిటరింగ్ తిరుగుతూ ఉంటుంది. ఆ హరోప్ ఏం చేసామంటే మనం పైన ఒక డెకాయ్ పంపించాము. డెకాయ్ మన రఫైల్స్ కానీ మన సుకోయిల్ కానీ వీటి యొక్క డికాయ్స్ తిరిగేసరికి వాళ్ళు రెడార్ ఓపెన్ చేశారు. రెడార్ ఓపెన్ చేయగానే రెడార్ సిగ్నేచర్ పట్టుకొని హరోప్ వెళ్ళి దాన్ని కొట్టడం మొదలుపెట్టాం. అందుకని ఆ వీడియోస్ కూడా చూసాం. మనం లాహోర్ లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ యూనిట్ మనం కొట్టేసాం. అది ఎక్కడో పార్క్ చేసి ఒక చిన్న ట్రక్ ఉంది, ఆ ట్రక్ లేపేసాం. కాబట్టి హరోప్ ను వాడుకున్నాం. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. దాని యొక్క టెక్నాలజీని తీసుకుని మినీ హార్పీ అని చెప్పేసి ఒకటి మనం తయారు చేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ ఇండక్ట్ చేసినట్టు మనం 78th ఆర్మీ డే పీరియడ్ లో మన ఆర్మ్ ఫోర్సెస్ దాన్ని చూపించాయి, డిస్ప్లే చేసేవి ఆల్రెడీ మనం చేసామని. దీని యొక్క గొప్పతనం ఏంటంటే కనుక EO అండ్ IR అంటారు, ఎలక్ట్రో ఆప్టిక్ అండ్ ఇన్ఫ్రారెడ్.
ఈ టెక్నాలజీ తోటి అనుసంధానమైనటువంటి ఏకైక లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రపంచంలోనే ఇది ఫస్ట్. ఇది తర్వాత అందరూ చేస్తారు, బహుశా చేస్తారు, కానీ ఎలక్ట్రో ఆప్టికల్ అంటే ఎలక్ట్రానికలీ అది చెక్ చేయగలిగిన కెపాసిటీ ఒకటి. ఆప్టికల్ దాంట్లో కెమెరా కూడా ఉంటుంది, చాలా హై ఇంటెన్సిటీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి కెమెరా తోటి కూడా అది సిచ్యుయేషన్ చూడగలదు. ఫస్ట్ లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఇందాక చెప్పాను కదా నేను, లాయిటరింగ్ తిరుగుతూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది, హంట్ చేస్తూ ఉంటుంది, ఎవరిని కొట్టాలి ఎక్కడ కొట్టాలి హంట్ చేస్తూ ఉంటుంది. హంట్ చేయడానికి దానికి ఎలక్ట్రానికల్ గా అక్కడ సిగ్నేచర్ పట్టుకుంటుంది. రెండు కెమెరా. ఈ రెండు ఎందుకు అవసరం వస్తాయంటే కొన్ని దగ్గర సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అయ్యేటువంటి కొన్ని ఉంటాయి, సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వనటువంటి కొన్ని ఉంటాయి. ఈ రెండు ఉండొచ్చు అక్కడ. ఎందుకంటే వాళ్ళు బహుశా వాళ్ళు సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు అన్ని షట్ డౌన్ చేసి కూర్చోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు రెడార్ కావచ్చు, లేదా వాళ్ళ మిసైల్ సైకిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ ట్రక్కులు కావచ్చు, ఇటువంటి చాలా వాటిని క్యామోఫ్లాజ్ చేసేసి వాళ్ళు దాని సిగ్నేచర్ లేకుండా మొత్తం ఎలక్ట్రానిక్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవచ్చు. అంటే సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వనటువంటివి కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. అందుకనే దానికి కెమెరా కావాల్సి వస్తుంది. దానికి పారామీటర్స్ ఇస్తే చెక్ చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఉన్నవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఎలక్ట్రో ఆప్టికల్, అలాగే ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా డిటెక్ట్ చేయగలదు ఇటువంటివి. అలాగే వీటిని కౌంటర్ కూడా చేయగలదు. అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి దీన్ని షూట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తే దానికి కౌంటర్ మెజర్ కూడా చేసుకోగలదు. యాంటీ ఇన్ఫ్రారెడ్ ని తప్పించుకొని ఇది వెళ్ళి కొట్టగలిగిన కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నటువంటి చాలా అత్యాధునికమైనటువంటి లాయిటరింగ్ మ్యూనిషన్ మన దేశంలో ఇది మనం డిస్ప్లే చేసాం. ఇది ఒక చాలా పెద్ద విషయం. ఇది మనకు నిజంగా మనకు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ లో ఇది శత్రువుకి నెక్స్ట్ లెవెల్. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి దానిలో ఒక మెట్టు వెళ్తున్నాం, మనం పైకి వెళ్తున్నాం. కాబట్టి లాయిటరింగ్ మ్యూనిషన్స్ బయట తిరుగుతుంటే వాడు దాన్ని డిటెక్ట్ చేయడం ఫస్ట్ కష్టం. దీంట్లో ఉన్నటువంటి ఇంకో స్పెషాలిటీ అంటే కనుక ఇది మనకు ఈవీ టెక్నాలజీతో వెళ్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ టెక్నాలజీ వెళ్ళేసరికి ఫ్యాన్స్ ఉండవు, రోటర్స్ ఉండవు, శబ్దం ఉండదు, శబ్దం లేకుండా తిరుగుతుంటుంది. కాబట్టి వాడు ఫస్ట్ సౌండ్ డిటెక్ట్ చేయలేడు. మామూలుగా డ్రోన్స్ వచ్చాయంటే మనకు సౌండ్ తెలిసిపోతుంది, సౌండ్ ఇమీడియట్గా వస్తుంది. దీనికి సౌండ్ ఉండదు. రెండు, పొల్యూషన్ లేదు, ఫ్యూయల్ లేదు కాబట్టి పొల్యూషన్ లేదు, డిటెక్ట్ చేయలేడు. రేడియో క్రాస్ సెక్షన్ చాలా తక్కువ ఉంటుంది, ఇది పెట్టలా ఉంటుంది, దాన్ని పట్టుకోలేదు. అందుకని మినీ అంటే 8 కిలోలు మాత్రమే తీసుకెళ్ళగలదు. మొత్తం వెయిటేజ్ 45 కిలోలు, 100 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళగలదు. కాబట్టి ఇన్ని షార్ట్ ఇమ్మీడియట్ కొట్టగలిగినటువంటి కెపాసిటీ వాడి రెడార్కి దొరకనటువంటి కెపాసిటీ. ఒకవేళ దొరికి వాడు ఇన్ఫ్రారెడ్ గా షూట్ డౌన్ చేయదలుచుకుంటే కనుక ఇది తప్పించుకోగలదు. ఆ కౌంటర్ మెషర్స్ దీనిలో ఉన్నాయి. ఇన్ని ఫీచర్స్ పెట్టి ఇంకా పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి ఇంకా ఎస్కేప్ అవ్వలేడు వాడు వెళ్ళి కొట్టగలదు. 8 కిలోలు ఎందుకు పెట్టామంటే ఇది చిన్న ఏరియాలో పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టవలసింది మాత్రమే. ఏదో లాహోర్ ఊరే మనం పేల్చాల్సిన అవసరం లేకపోవచ్చు. కాబట్టి ఏదో మొత్తం ఎయిర్పోర్ట్ పేల్చాల్సిన దానికి కావాల్సిన అస్త్రాలు వేరే ఉన్నాయి, అది వేరే చూసుకుంటాం. కానీ ఒక చిన్న టార్గెట్ లో వెళ్ళి కొట్టాలి అనుకున్నప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ ఏదో ఒక పర్టికులర్ కమాండర్ను, ఒక పర్టికులర్ ఒక ఎక్విప్మెంట్ తో మనం పేల్చాలన్నప్పుడు దీన్ని వాడుకుంటాం. కాబట్టి అంత పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి EOIR టెక్నాలజీ ఉన్న ఏకైక లాయిటరింగ్ మ్యూనిషన్ మన దగ్గర ఉంది. కుడోస్ టు DRDO, కుడోస్ టు అవర్ సైంటిస్ట్స్. సూపర్ సార్, సూపర్. ఇక ఈ వారం మనం బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాం. ప్రతి వారం కూడా ఒక వీర జవాన్ గురించి, వారి సేవల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము, వాళ్ళ వీరోచిత పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఈ వారం మనము మేజర్ సోమనాథ్ శర్మ గారి గురించి మాట్లాడదాము. పరమ్వీర్ చక్ర లాంటి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి మొదటి వ్యక్తి, ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ ఇండియాస్ హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ అని చెప్తూ ఉన్నారు. పరమ్వీర్ చక్ర మేజర్ సోమనాథ్ శర్మ గారు World War II లో పనిచేశారు. 47 శ్రీనగర్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు శ్రీనగర్ యుద్ధం గురించి, మనం మాట్లాడుతుంటాం పాకిస్తాన్ యుద్ధం గురించి. ఆల్మోస్ట్ శ్రీనగర్ లోకి దిగి లాస్ట్ మూమెంట్ లో మన ఆర్మీ రంగంలోకి దిగి మనం విజయం సాధించగలిగాము. ఒకవేళ నిజంగా ఆ ఒక్క 2 రోజులు, ఒక రోజు లేట్ అయి ఉంటే మొత్తం శ్రీనగర్ వెళ్ళిపోయేది, కాశ్మీర్ మన చేయి దాటిపోయేది. సో అట్లాంటి వీరోచిత పోరాటంలో ఉన్నటువంటి చేసినటువంటి మేజర్ సోమనాథ్ శర్మ గారి వివరాలు ఏంటి, వారి గురించిన ముఖ్యమైన అంశాలు ఏంటి చెప్తారు? మేజర్ సోమనాథ్ శర్మ గారు యాక్చువల్గా ఫస్ట్ పరమవీర చక్ర అవార్డీ అని మనం ఎప్పుడో మన క్షేత్రంలో కవర్ చేయవలసింది, చాలా డిలే చేసాం మనం. ఎందుకంటే పరమవీర్ చక్ర PVC వచ్చిన వాళ్ళని చాలా మందిని కవర్ చేసాం మనం, కానీ ఈయన మొదటి రెసిపియంట్ కాబట్టి ఎప్పుడో కవర్ చేయవలసింది. కాకతాళీయంగా ఆయన పుట్టినరోజు 31 జనవరి 2023లో పుట్టారు. అందుకని మొన్ననే 31 జనవరి అయింది కాబట్టి ఆయన గుర్తుకొచ్చారు. మనం ఆయన ఇంతవరకు మిస్ చేశాం కాబట్టి తప్పకుండా కవర్ చేయాలని చెప్పి ఈ మన ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాం ఆయన్ని. ఆయన
డోగ్రా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్, ఒకప్పుడు అంతా కూడా డోగ్రా రెజిమెంట్ వాళ్ళ దగ్గరే ఉండేది. అక్కడ డోగ్రాలో ఆ ప్రాంతం అంతా ఉండేవాళ్ళు. సో అక్కడ డోగ్రా కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన. ఆయన 19 హైదరాబాద్ రెజిమెంట్ అని చెప్పేసి బ్రిటిష్ సైన్యంలో ఆయన చేరారు. ఆయన చేరినప్పుడు 1942లో ఆయన ఇండక్ట్ అయ్యారు. తర్వాత యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు బర్మాలో యాక్షన్ చూశారు ఆయన. బర్మా అంటే ఈరోజు అరక్కాన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా అరక్కాన్ ఏరియాస్ లో జాపనీస్ ఆర్మీకి వ్యతిరేకంగా బ్రిటిష్ ఆర్మీ పోరాటం చేసినప్పుడు ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆయనకు చాలా సైటేషన్స్ వచ్చాయి, చాలా అద్భుతంగా అక్కడ పోరాటం చేశారని చెప్పేసి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ రెజిమెంట్ ని దాన్ని కుమావు రెజిమెంట్ కింద మార్చారు. సో ఆయన కుమావు రెజిమెంట్ లో ఆయన పనిచేశారు. మనకందరికి తెలిసిన విషయమే. 26 అక్టోబర్ 1947లో మనకు రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సంతకం పెట్టారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన 27 అక్టోబర్ దాన్ని స్వీకరించినట్టు ఆయన సంతకం పెట్టారు. అదే రోజు 27 అక్టోబర్ మనం సైన్యాన్ని మూవ్ చేయడం మొదలు పెట్టాం. మనము సైన్యం వెళ్ళేసరికి నువ్వు ఇందాక చెప్పినట్టు వాళ్ళ కబాయిలీలు కానీ పాకిస్తానీ ఆర్మీ కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ బారాముల్లాని కబ్జా చేసుకున్నారు. శ్రీనగర్ హైవే దగ్గర దాకా వచ్చేసారు. శ్రీనగర్ రన్వేని వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఆర్మీని దింపగలిగాము. అప్పుడు ఈయనకు మేజర్ సోమనాథ్ శర్మ గారికి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే బడ్గాం మనం వెళ్ళాం మనం శ్రీనగర్ జస్ట్ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. బడ్గాం ప్రాంతంలో వీళ్ళ యొక్క చొరబాటుదారులు వస్తున్న వాళ్ళని ఆపాలి అని పంపించారు. సో 3 బెటాలియన్స్ గా 3 టీమ్స్ గా వెళ్ళారు వీళ్ళు. 40-50 మందిగా వీళ్ళు వెళ్ళారు. 3 టీమ్స్ గా వెళ్తే కనుక 2 గంటల వరకు కూడా ఏం యాక్టివిటీ లేదు అక్కడ. బహుశా వాళ్ళు లేరు అని చెప్పేసి 2 టీమ్స్ వెనక్కి వచ్చేసాయి. 2 టీమ్స్ వెనక్కి వచ్చిన తర్వాత 3వ టీం సోమనాథ్ శర్మ గారి టీం అక్కడ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుండగా ఇండ్ల నుంచి ఫైరింగ్ మొదలైంది. ఇండ్ల నుంచి ఫైరింగ్ వచ్చేసరికి వీళ్ళు ఓపెన్ గా దొరికిపోయారు. అంటే ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఉండేసరికి వీళ్ళని సెక్యూరిటీ లేకుండా ఉండిపోయింది. సో ఇమ్మీడియట్ ప్రోటోకాల్స్ ఉంటాయి అక్కడ. ఏదో రోడ్డు పక్కన వెళ్ళడము, చెట్ల వెనకాల దాచుకోవడం, ఇటువంటివి అంటే కొన్ని ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని శానిటైజ్ చేసుకుంటూ దాన్ని వాళ్ళ అటాక్ ని కౌంటర్ చేస్తూ ప్రయత్నంలో ఇన్ఫాక్ట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఆయన ఈ యొక్క యాక్షన్ లో వెళ్ళడానికి ముందరే ఆయనకి ఫ్రాక్చర్ అయింది. చెయ్యి కట్టుకట్టున్నటువంటి వ్యక్తి అంటే నేను నార్మల్ గా అటువంటి హ్యాండిక్యాప్ట్ వాళ్ళని పంపించారు ఫ్రంట్ లైన్ కి. కానీ నేను వెళ్తాను అని చెప్పి వాలంటీర్ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ఘటన జరిగితే కనుక తన సైన్యానికి కావాల్సిన అమ్యూనిషన్ ఈయనే సప్లై చేశారు. వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటే వాళ్ళ బుల్లెట్స్ లోడ్ చేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఆయనకు ఒక చెయ్యి పని చేయకపోయినా కానీ కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని అందరినీ బంకర్ టు బంకర్ కాదు, పొజిషన్ టు పొజిషన్ వెళ్ళి వాళ్ళకి సప్లై చేయడము, మోటివేట్ చేయడము, ఎక్స్పోజ్. ఆయన పరిగెడుతూ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఇవన్నీ అమ్యూనిషన్ ఇస్తూ ఉంటే కనుక ఎనిమీ ఫైర్ కి ఎదురుగా ఉన్నారు కాబట్టి ఈజీగా ఆయన షూట్ చేయొచ్చు. అలా ఎక్స్పోజ్ అయినా కానీ కూడా తన సైన్యానికి ధైర్యము, స్థైర్యము, అలాగే ఆయుధ సామాగ్రి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. చాలా క్యాజువాలిటీస్ వచ్చినాయి. ఆయన లాస్ట్ మెసేజ్ మనం కనుక విన్నామంటే ఆయన ఏం చెప్పారంటే, ద ఎనిమీస్ ఆర్ ఓన్లీ 50 yards అవే, 50 yards ఫ్రమ్ అస్, జస్ట్ 50 yards దూరంలో ఉన్నారు. వీఆర్ హెవీలీ అవుట్ నంబర్డ్. వీళ్ళు 100 మంది ఉంటే వాళ్ళు 700 మంది ఉన్నారు. 1 to 7 అవుట్ నంబర్డ్. వీఆర్ అండర్ డెవాస్టేటింగ్ ఫైర్. ఈ తట్టుకోలేనటువంటి ఫైరింగ్ లో ఉన్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి సందేశం ఎంత క్లియర్ గా ఉందో మనం చూడొచ్చు. I shall not withdraw an inch, but will fight to our last man and our last round. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను, ఒక్క బుల్లెట్ ఆఖరి బుల్లెట్ ఉన్నంత వరకు మేము యుద్ధం చేస్తాము అని మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్ ఇవ్వంగానే వాళ్ళు ఒక షెల్ వచ్చి ఈయన సప్లై చేస్తున్నటువంటి మందు సామాగ్రి మీద పడేసరికి అది బ్లాస్ట్ అయి ఆయన మొత్తం శరీరం అంతా కూడాను నాశనం అయిపోయింది. తర్వాత 3 రోజుల తర్వాత అఫ్ కోర్స్ ఈ ఒక 6 గంటల వ్యవధిలో ఆయన ఈ పోరాటం చేశారు. 6 గంటల వ్యవధి ఉంది కాబట్టి ఇంతలోపల ఇండియన్ ఆర్మీ అడిషనల్ ఫోర్సెస్ పుష్ చేయగలిగారు. అక్కడికి అడిషనల్ ఫోర్సెస్ 6 గంటల్లో వచ్చి వీళ్ళని మొత్తం తరిమేసి అక్కడి నుంచి మళ్ళీ మనకు తెలుసు తర్వాత బారాముల్లా, ఊడి దాకా ఎలా తరిమారో మనకు తెలుసు. కానీ ఆయన బలిదానం వల్ల శ్రీనగర్ కాపాడబడింది, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కాపాడబడింది. ఆయన శరీరం 3 రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళు రికవర్ చేస్తే మొత్తం చిందరవిందర అయిపోయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. కానీ ఆయన ఎలా రికగ్నైజ్ చేశారంటే ఆయన పెట్టుకున్నటువంటి పిస్టల్ యొక్క బెల్ట్
ఆధారంగా రికగ్నైజ్ చేశారు. రెండవది చాలా క్రూషియల్ గా ఆయన పాకెట్ లో భగవద్గీత ఒక శ్లోకాల ఒక పేజెస్ దొరికినాయి. ఆయన భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడి యొక్క క్యారెక్టర్ మీద ఇన్స్పైర్ అయ్యి ఆయన సైన్యంలో చేరారు. ఎప్పుడు కూడా భగవద్గీత పెట్టుకొని వెళ్తుండేవారు. అటువంటి వ్యక్తి అటువంటి అంటే అలా రికగ్నైజ్ చేయగలిగారు, లేకపోతే శరీరం అంతా చిన్న భిన్నం అయిపోయింది. ఆయనకు అప్పుడు మనకు ఆయన చేసినటువంటి రికగ్నిషన్, ఆయన చేసినటువంటి బలిదానం రికగ్నైజ్ చేసి భారత ప్రభుత్వానికి పరమవీర్ చక్ర ఇచ్చారు. మొట్టమొదటి పరమవీర్ చక్ర గ్రహీత ఆయన చేసినటువంటి బలిదానం వల్లే ఈరోజు శ్రీనగర్, ఈరోజు కాశ్మీర్, ఎంత కాశ్మీర్ మనం కాపాడుకోలేను అంత కాశ్మీర్ మన అధీనంలో ఉంది. కాబట్టి ఆ మహానుభావుడికి మనం ఎంత శ్రద్ధాంజలి ఘటించినా తక్కువే. భారతదేశం ఎప్పుడు కూడా వ్యక్తికి రుణపడి ఉంటుంది. కాబట్టి ఆయన ఆత్మ ఎప్పుడో చాలా అద్భుతమైనటువంటి ఉత్తమగతులు వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆయన్ని స్మరించుకుంటే మన రుణం తీరుతుంది అన్న ఉద్దేశంతో ఆయన్ని ఇక్కడ స్మరించుకునేటువంటి చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం. మనము ఆయన 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 తన అంటే తమ్ముడు తర్వాత మనకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. ఆయన విశ్వనాథ్ శర్మ అని చెప్పేసి ఆయన నెక్స్ట్ ఆర్మీ చీఫ్ అయ్యారు. ఆయన వాళ్ళ కుటుంబం అంతా కూడా దేశం కోసం ఇన్ని త్యాగాలు చేసినటువంటి కుటుంబము. ఇన్ఫాక్ట్ ఆయనకి ఇచ్చినటువంటి పరమవీర్ చక్ర డిజైన్ చేసింది కూడా ఆయన తమ్ముడి యొక్క అత్తగారు డిజైన్ చేశారు. కాబట్టి ఆ కుటుంబం అంతా కూడాను సైన్యంతో మన దేశం యొక్క పరిరక్షణకు వాళ్ళంతా దోహదం చేసినటువంటి, అంత బలిదానం చేసినటువంటి కుటుంబం. వాళ్ళందరికీ అలాగే మనకు మేజర్ సోమనాథ్ శర్మ గారికి మనం ఘన నివాళులు అర్పిద్దాం. నిజంగా సార్, నిజంగా మీరు చెప్తుంటేనే నాకు అసలు ఇట్లా అవుతుంది. అయితే నిజంగా అట్లాంటి వాళ్ళు లేకపోతే శ్రీనగర్ లేదు. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. వెపన్ సెక్షన్స్ లోకి వెళ్దాం సార్. ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరొక అద్భుతాన్ని చేసింది. డిఆర్డిఓ చేసినటువంటి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఇది, స్వయం రక్షా కవచ్. ఇది తేజస్ MK-1A ఫైటర్ జెట్ ని స్టెల్త్ క్యాపబిలిటీస్ లిస్ట్ లోకి తీసుకెళ్తోంది. ఇది నిజంగా ఇది మన భారతదేశం ముఖ్యంగా డిఆర్డిఓ సాధించినటువంటి మరొక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఇది. సో దీని వివరాలు ఏంటో చెప్తారా? స్వయం రక్షా కవచ్ ఎలా పనిచేస్తుంది? ఇది ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లో తెలుసుకుందాం. పేరే స్వయం రక్షా కవచ్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ ని రక్షించడానికి పెట్టిన కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ అన్ని వీళ్ళు తయారు చేశారు. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి RWR అంటారు, అంటే రెడార్ వార్నింగ్ రిసీవర్. పేరు చదివితేనే మనకు అర్థం అవుతుంది అని ఏంటో. అది రెడార్ వార్నింగ్ రిసీవర్ అంటే శత్రువు యొక్క రెడార్ కనుక మన ఎయిర్ క్రాఫ్ట్ ని, తేజస్ ని డిటెక్ట్ చేయడానికి వాళ్ళు సిగ్నల్ పంపిస్తే కనుక ఆ సిగ్నల్ ని అబ్జార్బ్ చేసి, ఆ సిగ్నల్ ని రికార్డ్ చేసి పైలట్ చెప్తుంది, ఇదిగో నువ్వు ఎక్స్పోజ్ అయిపోయావు, పలానా రెడారు పలానా దగ్గర నీ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు డిటెక్ట్ చేశారు, కనుక్కున్నారు, నువ్వెవరో వాళ్ళకి అర్థమైపోయింది. గ్రౌండ్ బేస్డ్ కావచ్చు, లేదా వాళ్ళ ఎయిర్ బేస్డ్ కావచ్చు, మనకు ఆకాశంలో తిరుగుతున్నటువంటి వాళ్ళ ఏవాక్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా వాళ్ళ డ్రోన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఏ రెడార్ డిటెక్ట్ చేసినా, రెడార్కి ఏముంటుంది మనకు తెలుసు. రెడార్ ఎలా ఉంటుంది? అది ఎలక్ట్రానిక్ సిగ్నల్, వాళ్ళు బీమ్స్ పంపిస్తారు. ఎలక్ట్రానిక్ వేవ్స్ వెళ్ళి ఏదో ఒక ఆబ్జెక్ట్ ని తగిలి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ చెప్తుంది పలానా ఉన్నది అని చెప్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ ఏదైతే మనకు ధ్వని తరంగిణి వస్తుందో దాన్ని డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీ దీంట్లో ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా పైలట్ కి వార్నింగ్ ఇస్తుంది. పైలట్ అప్పుడు ఏం చేయాలో తను నిర్ణయించుకోవచ్చు. బహుశా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడా, లేదా తొందరగా అతను చేయాల్సిన యాక్షన్ చేసేసి కౌంటర్ మెజర్స్ తీసుకుంటాడా, లేదా ఏ సోర్స్ అయితే తనని డిటెక్ట్ చేసిందో, కనుక్కుందో ఆ సోర్స్ ని పేల్చేసినటువంటి ప్రయత్నం చేస్తాడా, పైలట్ నిర్ణయించుకుంటాడు. అంటే పైలట్ కి ఆ శక్తిని ఇస్తుంది. నిన్ను ఏదో ఒక రెడార్ కనుక్కుంది అని చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మొదటి. రెండవది అడ్వాన్స్డ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్, ASPJ, అడ్వాన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్. ఇది చాలా అద్భుతమైంది. అలాగే దీంతో ఇంకోటి డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ మెమరీ, డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ మెమరీ. ఈ రెండు ఏం చేస్తాయంటే ఒక విధమైనటువంటి కన్ఫ్యూజింగ్ సిగ్నల్ ఇస్తాయి. మనకు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంటుందంటే దాని మీద ఉన్నటువంటి సెరామిక్స్ టైల్స్ కానీ, దాంట్లో ఇంజన్ లో పెట్టేటువంటి లైనింగ్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే హీట్ సిగ్నేచర్ ఉండదు. రెడార్ లో చూస్తే మనకు ఏవి కనిపించదు అక్కడ, ఎందుకంటే దాని హీట్ ఉండదు కాబట్టి. ఫర్ ఇన్స్టెన్స్ F-35 తీసుకున్నాం మనం, అమెరికా F-35 కానీ, లేదా సో కాల్డ్ చైనీస్ JF-35, ఇంకా రాలేదు, అది వస్తే ఏంటో చూద్దాం. అది
అదేమవుతుందంటే దాని మీద పెట్టేటువంటి పెయింట్, తర్వాత దాని ఇవన్నీ ఏదైతే పెడతారో రెడార్ సిగ్నల్స్ అన్ని అబ్జార్బ్ చేసేస్తుంది. దాని నుంచి రివర్స్ వెళ్ళేటువంటి సిగ్నేచర్ చాలా తక్కువ ఉంటుంది, దాని యొక్క రేడియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ప్రతిసారి F-35 ఆకాశంలో వెళ్ళి సార్టీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చెక్ చేయాలి, దాన్ని మళ్ళీ పెయింట్ వేయాలి, దాన్ని మళ్ళీ సెరామిక్లు పెట్టుకోవాలి. చాలా కాస్ట్లీ, చాలా దాని మెయింటెనెన్స్ ఇంత అంతగా చాలా ఎక్స్పెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్. మనం అది చేయట్లేదు. శత్రు డిటెక్ట్ చేస్తే మనం ఆపట్లేదు, కానీ శత్రు డిటెక్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఒకటి. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు అడ్వాన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్స్ ఏవైతే ఉంటాయి దాన్ని యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే శత్రువుకి మన లొకేషన్ కనిపించదు. చాలా అడ్వాన్స్ స్టోఫిస్టికేటెడ్ ఒక విధమైన మెసేజింగ్ మనం పెడతాం. దాంతో అతను రెడార్ లో ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ కనిపిస్తుంది, సరే ఇక్కడ ఫైర్ చేద్దామని వెక్టర్స్ పెట్టుకునేసరికి ఇక్కడ కనిపిస్తుంది, అరే కాదు ఇటు తిప్పుదామని చూసేసరికి ఇంకో దగ్గర కనిపిస్తుంది. ఇలా కన్ఫ్యూజ్ చేసేటువంటి సిగ్నల్స్ మనం ఇవ్వగలం, రేడియో జామింగ్ చేయగలం. సో మల్టిపుల్ యాక్షన్స్, మల్టిపుల్ లెవెల్స్ లో శత్రువు యొక్క రెడార్ ని కన్ఫ్యూజ్ చేయగలం. జామింగ్ చేస్తామో లేదా కన్ఫ్యూజ్ చేస్తాము, సిగ్నల్ మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడ ఫైర్ చేయాలో, ఎలా ఫైర్ చేయాలో వెక్టర్స్ తెలియదు అతనికి. ముందుకు వెళ్తున్న ఎయిర్క్రాఫ్ట్ సడన్ గా వెనకాల ఎలా కనిపించింది అది తెలియదు అతనికి. దీనికి కావాల్సిన టెక్నాలజీ చాలా అద్భుతమైన టెక్నాలజీ, అఫ్ కోర్స్ బయట చెప్పరు ఎవరు. ఆ టెక్నాలజీ మనం ఈ 3 ఆస్పెక్ట్స్ కూడాను ఈ యొక్క స్వయం రక్ష కవచ్ అన్న దాంట్లో పెట్టాం. మనకు యుద్ధం చేసినప్పుడు పూర్వకాలంలో కత్తి ఉండేది, తర్వాత డాల్ కూడా ఉండేది, మనం రక్షించుకోవడానికి ఒక డాల్ కూడా ఉండేది. అటువంటిది అంటే ఇది కూడా అస్త్రంలో ఒక భాగంగా భావించాం. మనకు తేజస్ లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనము ఇప్పుడు రాబోతున్నటువంటి తేజస్ అన్నిట్లో కూడాను ఇన్బిల్ట్ ఉంటుంది. అంటే ప్రొడక్షన్ అప్పుడే దీంట్లో దాన్ని యాడ్ చేయబోతున్నాం. కాబట్టి మన ఎయిర్క్రాఫ్ట్ టెక్నికల్ గా తేజస్ అనేది 4th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అయినా 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ చేయగలిగిన అంశాలు చాలా దీంట్లో కూడా మనం చేయొచ్చు. శత్రువు ఏం చేస్తున్నాడో ఫస్ట్ అర్థమవుతుంది, పైలట్ నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, శత్రువులను ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, దానికి ఎటువంటి రేడియో ఫ్రీక్వెన్సీలు వాడాలి, దానికి ఎటువంటి జామింగ్ చేయాలి, ఇవన్నీ కూడాను మల్టిపుల్ కెపాసిటీ పెట్టి మనం దీన్ని తయారు చేసుకున్నాం. ఒక కవచం మన తేజస్ తయారు చేసుకున్నాం. కాబట్టి కవచం కూడా ఒక అస్త్రమే, ఒక శక్తి అని మనం భావించాలి. కాబట్టి మనం వెపన్ సెగ్మెంట్ లో దీన్ని పెట్టుకున్నాం. మనం ఈ యొక్క టెక్నాలజీ భారతీయ టెక్నాలజీ అవ్వడం గర్వకారణం. అఫ్ కోర్స్ మిగతా దేశాల్లో కూడా ఇటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ ఇంకొకరి మీద ఆధారపడకుండా మనం ఈ రోజు తేజస్ లో పెట్టుకోవడం వల్ల తేజస్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఒక అతి అద్భుతమైనటువంటి ఆధునికమైనటువంటి ఒక పవర్ హార్స్ గా తయారవుతుంది. రాబోయే దశకంలో ఒక ఇంజిన్ కూడా మనం కనుక మన దేశంలో తయారు చేసుకొని అమెరికా మీద ఆధారపడకుండా మనం ఆత్మనిర్భరత పెంచుకున్నామంటే ఇంకా తేజస్ తిరుగు ఉండదు. రాబోయే జనరేషన్స్ MK2, MK3 నెక్స్ట్ జనరేషన్స్ అంతా కూడాను తేజస్ యొక్క కెపాసిటీ ఈ అడ్వాన్స్డ్ దేశాలకి తీసిపోకుండా తయారు చేసేటువంటి దిశగా మనం ఈ యొక్క కవచాన్ని మనం గమనించాలి. ఇది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా మనం దీన్ని భావించాలి. రైట్ సార్, ఇక చివరి అంశం మనం కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఈ వారం మనము రాసెల్ టెక్సస్ లిమిటెడ్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది. ఈ కంపెనీ మన భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, DRDO కి, HAL కి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థలకి విశేష సేవలు అందిస్తోంది, విశేషమైనటువంటి ఉత్పత్తుల్ని అందిస్తోంది. అండ్ మనకు మాత్రమే కాదు, ఈవెన్ ఎక్స్పోర్ట్స్ లో కూడా బిగ్ కంపెనీస్, బోయింగ్ కావచ్చు, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ కావచ్చు, లేకపోతే జనరల్ ఎలక్ట్రిక్, GE లాంటి సంస్థలకి ఈ సంస్థ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, వీళ్ళు ఏం పని చేస్తారు, ఎటువంటి టెక్నాలజీస్ ని డెవలప్ చేస్తున్నారు, దానివల్ల భారతదేశానికి ఏం ఉపయోగం, వివరాలు చెప్తారా? 2011లో ఈ కంపెనీని స్థాపించారు. రాసెల్ టెక్సస్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది. దీని యొక్క ఫౌండర్స్ మనం చూసామంటే హర్ష్ మోహన్ గుప్తా గారు, ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అలాగే రిషబ్ మోహన్ గుప్తా మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళ సిబ్బంది కూడా చాలా చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. సెంథిల్ బాలసుబ్రహ్మణ్యం దీని సిఇఓగా ఉన్నారు. జీనా ఫిలిప్ ఆవిడ వచ్చేసి COOగా ఉన్నారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. జయంత్ విశ్వనాథ్ CFOగా ఉన్నారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. వీళ్ళ టీం ఏం చేశారంటే ఒక క్రిటికల్ అంశం తీసుకున్నారు. మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ లో తలుపులు ఉంటాయి, తలుపుల్లో వైరింగ్ ఉంటుంది. ఆ వైరింగ్ ఆస్పెక్ట్ వాళ్ళు తీసుకున్నారు. దాని నుంచి తీసుకుని వాళ్ళు తర్వాత ఎలక్ట్రికల్ ప్యానెల్స్ కావచ్చు, లేదా టెస్టింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మల్టిపుల్ ప్రోడక్ట్స్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు అని చాలా ప్రపంచంలో పేరు మోసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, మన ఏరోస్పేస్ కంపెనీలు బోయింగ్ కానీ, లాక్హీడ్ మార్టిన్ కానీ,
హనీవెల్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు సప్లై చేస్తున్నారు. బెంగళూరు బేస్డ్ భారతదేశంలో తయారు చేసినటువంటి భారతీయులు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ కంపెనీ మన దేశాన్ని. కానీ అరిజోనాలో వీళ్ళకు 100% ఓన్డ్ సబ్సిడరీ ఒకటి ఉన్న వాళ్ళకు సర్వీసింగ్ అక్కడ చేస్తున్నారు. 90% పైబడి వాళ్ళకు వీళ్ళు సప్లై చేస్తున్నారు. కానీ ఇంత టెక్నాలజీ వీళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టి మన దేశానికి కూడా చాలా ఉపయోగపడుతున్నారు. మన దేశంలో మనకు ఐఏఎఫ్ కానీ, హెచ్ఏఎల్ కానీ, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కానీ, డిఆర్డిఓ కానీ ఇటువంటి మన దేశంలో ఉన్నటువంటి రక్షణ రంగ సంస్థలకు వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఎస్పెషలీ మన హెలికాప్టర్స్, మనకు AH-64 అపాచే హెలికాప్టర్, CH-47 చినాక్ హెలికాప్టర్, అలాగే MH-60R సీహాక్, ఇటువంటి వీటికి అన్నిటికి కూడాను చాలా క్రిటికల్, దానికి కావాల్సిన ప్యానల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కావచ్చు, వైరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ కంపెనీ తయారు చేస్తుంది. అలాగే మనం చూస్తే కనుక P-8I నెప్ట్యూన్, మనది యాంటీ సబ్మరీన్ హంటర్స్ ఏవైతే మనం కొనుక్కుంటున్నామో దాంట్లో కూడా కాంపోనెంట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది ఓన్లీ లిమిటెడ్ కాంపోనెంట్స్ వీళ్ళు ఇస్తున్నది. డిఆర్డిఓతో వీళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి డిఆర్డిఓ రాబోయే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళవి అడ్వాన్స్డ్ మనకు డ్రోన్స్ కావచ్చు, లేదా నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఆమ్కా లాంటివి కావచ్చు, లేదా కొన్ని ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా కొన్ని లాయిటరింగ్ మ్యూనిషన్స్, లీథల్ ఎక్విప్మెంట్ కావచ్చు, చాలా వాటిల్లో వాళ్ళు చేసే ప్రోటోటైప్స్ అన్నింటి కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. అంటే వీళ్ళు భారతదేశంలో ఇంటర్నేషనల్ గా రెప్యుటేషన్ తెచ్చుకోవడమే కాదు, మన దేశానికి కూడా ఆత్మనిర్భరత పెంచే దిశగా మన ఫోర్సెస్ కి మన దేశంలోనే ఇవన్నీ కూడా ఇస్తున్నారు. లేకపోతే గతంలో మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు బోయింగ్ లాంటి సంస్థలు మన దగ్గర నుంచి మన దేశంలో తయారు చేసినవి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రొడక్ట్స్ లో పెట్టుకుంటున్నారు. కాబట్టి గర్వించదగ్గటువంటి విషయం ఇది. ప్లస్ ఆ శక్తి, ఆ టెక్నాలజీ, ఆ ఎక్స్పీరియన్స్ మన దేశంలోనే ఉంది కాబట్టి దీనిని మనం ఏ లెవెల్ గానే తీసుకెళ్ళొచ్చు. రేపు మనమే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ చేయదలుచుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ రష్యాతో ఆల్రెడీ మనం ఒప్పందం చేసుకొని మిడ్ సైజ్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దేశంలో తయారు చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బోయింగ్ మన దేశంలోనే వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఎయిర్ బస్ అటువంటి సూచనలు చేయొచ్చు. ఎంబ్రార్ మనం పిలుచుకురావచ్చు. వాళ్ళందరూ కూడా మన దేశంలోనే తయారు చేసేటువంటి టెక్నాలజీ, మన దేశంలోనే ఉన్నటువంటి ఈ యొక్క ప్రోడక్ట్స్ ఇవ్వగలిగినటువంటి, ఇంకా ఆ దిశగా ఆత్మనిర్భరత పెంచే దిశగా ఇంకా వీళ్ళు తీసుకొచ్చే కొత్త ప్రోడక్ట్స్ వేరే దేశాల మీద ఆధారపడకుండా మన దేశంలోనే పెట్టుకునే కెపాసిటీ ఈ కంపెనీ ఇచ్చింది. కాబట్టి ఈ కంపెనీ ప్రమోటర్స్ కి, కంపెనీ సిబ్బందిని, అలాగే ఈ కంపెనీని ప్రోత్సహిస్తున్నటువంటి మన డిఆర్డిఓ, మన హెచ్ఏఎల్, ఈ తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన సంస్థలందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. రాబోయే రోజుల్లో వీడు ఇంకా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇంకా ఎక్కువ చేసి మనమే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయగలిగిన దిశగా ఇವರು ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే పెద్ద పేరు గడించి మన దేశ కీర్తిని ముందుకు తీసుకెళ్తారని మనం వీళ్ళందరినీ కూడా భావిద్దాము, వీళ్ళందరినీ అభినందిద్దాం. రైట్ సార్, నిజంగా చాలా గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి డిఫెన్స్ రంగంలో. ఈ ఆవిష్కరణలని ప్రతి వారం మీకు తెలియజేసే ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. ముఖ్యంగా గిరిధర్ గారి విశ్లేషణతోటి, వారు ఇస్తున్నటువంటి వివరాలతోటి నిజంగా ఒక ఉపాధ్యాయుడు మనకు స్కూల్లో పిల్లలకి ఎలా చెప్తారో అంత సింపుల్ గా, అంత పర్ఫెక్ట్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము, మీరు ఇస్తున్నటువంటి జ్ఞానము నిజంగా వృధా పోదని నేను అనుకుంటున్నాను లిటరల్లీ. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారో అంతమంది మాత్రం ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్, 77వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ పనిచేస్తోంది. సో మా ప్రయత్నాన్ని ఆదరించండి, నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.